నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. 31 తారీఖు డిసెంబర్ నుంచి 6 తారీఖు జనవరి వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనం తెలుసుకుందామండి. ఈ గోచార ఫలితాలండి మీ జన్మ జాతకంలో గ్రహాల యొక్క బలాలను బట్టి ఈ గోచార ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి. ఈ జన్మ జాతకంలో శుభగ్రహాలు బాగా బలంగా ఉండి పాపగ్రహాలు బలహీనంగా ఉన్నట్లయితే ఈ గోచార ఫలితాలలో నేను చెప్పేటువంటి అశుభ ఫలితాలు మీకు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించలేవు. అలాగే మీ జన్మ జాతకంలో అశుభ గ్రహాలు బాగా బలంగా ఉండి శుభగ్రహాలు బలహీనంగా ఉన్నా లేదా శుభగ్రహాల యొక్క దశలు అయిపోయిన గోచార ఫలితాలలో వచ్చేటువంటి శుభ ఫలితాలు ఏ విధంగానూ చూపించలేవు. ఇది మీరు గమనించుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకానికి సంబంధించినటువంటి దశలు ఏమున్నాయి ఏం కాలేదు అని మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇలా నాకు ఏ దశలు ఉన్నాయి ఏ దశలు కాలేదు అన్నది మీరు వివరించినట్లయితే నేను మీకు వివరించడం జరుగుతుందండి. అలా కాకుండా మీ జన్మ జాతకంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్లో మీ డీటెయిల్స్ ఇచ్చి బై కన్సల్టెన్సీ రూపంలో మీరు తెలుసుకోవచ్చు. ఈ ఆదివారం నుండి శనివారం వరకు ఈ గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్ని లగ్నాలకి తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. ఈ గోచార వార ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి తెలుసుకుందామండి. సూర్యుడు 15 డిగ్రీల 36 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడండి. ఇది 31 తారీఖు 12 AM ఉన్నటువంటి స్థితిగతులు. ఇంకా చంద్రుడు 9 డిగ్రీల 5 నిమిషాలు ఇతను సింహంలో ఉన్నాడండి. కుజుడు 2 డిగ్రీల 56 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగానే ఉండటం వల్ల ఇంకా అస్తమించే ఉన్నాడు. బుధుడు 28 డిగ్రీల 8 నిమిషాలు ఇతను వృశ్చికంలో ఉన్నాడండి. ఇంకా వక్రిస్తూనే ఉన్నాడు. గురువు 11 డిగ్రీల 23 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 8 డిగ్రీల 8 నిమిషాలు ఇతను వృశ్చికంలో ఉన్నాడు. శని 9 డిగ్రీల 1 నిమిషం ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఈ వారంలో చంద్రుడు తప్పితే వేరే ఏ గ్రహాలు కూడా వారి వారి స్థానాల నుండి వేరే క్షేత్రానికి గమనాలు లేవండి. ఇంకా చంద్రుడిని చూసుకున్నట్లయితే చంద్రుడు 31 సింహంలోనే ఉంటాడండి. ఇతను 2 తారీఖు నైటు 6 గంటల 29 నిమిషాలకి కన్యలోకి వెళ్తాడు. 3 తారీఖు 4 తారీఖు ఇతను కన్యలోనే ఉంటాడండి. 5 తారీఖు మార్నింగ్ 6 గంటల 47 నిమిషాలకి తులలోకి వెళ్తాడు. సో ఇతను 5 తారీఖు 6 తారీఖు తులలోనే ఉంటాడు. అంటే 2 రోజుల చొప్పున ఒక్కొక్క క్షేత్రంలో ఉండటం జరుగుతుంది. సో చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే సింహాన్ నుండి తులకి ఉందని చెప్పవచ్చు. ఇంకా ఈ మేష లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి ఎప్పుడులాగే మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోవటం, హెల్త్ ఇష్యూస్ రావటం ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంది. మీ ముఖ వర్చస్సు కొంచెం వాడిపోయినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మేకప్ చేసుకునే వారికి లేదా కళా రంగాలలో ఉండే వారికి ఈ మేకప్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే ఎలర్జీస్ రావటం ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 8వ స్థానాన్ని చూసుకున్నట్లయితే అండి 8వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మేష లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే అగ్నిగండాలు వాహన గండాలు ఇటువంటివి ఉన్నాయండి. అలాగే
అనుకోనటువంటి అపశృతులు, ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. స్త్రీల నుంచి అపనిందలు, అవమానాలు ఇటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా మీ జన్మ జాతకంలో అశుభ గ్రహాలు బలహీనంగా ఉన్నా లేదా అశుభ గ్రహాలు దశలు అయిపోయినా నేను చెప్పినటువంటి గోచార ఫలితాల్లో కలిగేటువంటి అశుభ ఫలితాలు మీకు కలగవు. అలా కాకుండా మీ జన్మ జాతకంలో శుభగ్రహాలు అయిపోయినా, అంటే శుభగ్రహాలు దశలు అయిపోయినా లేదా శుభగ్రహాలు బలహీనంగా ఉన్నా నేను చెప్పేటువంటి ఇప్పుడు ఈ గోచార ఫలితాల యొక్క అపశృతులు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, తీవ్రంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మేషలగ్నం వారికి. మీరు గ్రహ శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది సంకల్పయుతంగా. లేకపోతే అనుకోని అపశృతులు, ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాదు మీ వాక్కు వలన స్త్రీలతో పరాభవాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అపనిందలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. ఇంకా 9వ స్థానాన్ని చూసుకున్నట్లయితే అండి, శుభగ్రహాలైనటువంటి సూర్యుడు, కుజుడు ఇక్కడే ఉన్నారు. అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారండి. కాబట్టి మీ చర ఆస్తులని, బంగారాన్ని బాగా సంపాదించుకోగలుగుతారు. ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. తండ్రితో మంచి సత్సంబంధాలు, అలాగే పిత్రార్జితాన్ని పొందటం ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంది. తీర్థయాత్రల్లో, శుభకార్యాలలో పాల్గొంటారు. అయితే శనీశ్వరుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 31వ తారీఖు నుంచి 2వ తారీఖు ఈవినింగ్ దాకా సింహంలోనే ఉండటం జరుగుతుందండి. ఈ 5వ భావాన్ని శనీశ్వరుడు, గురువు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అంటే మీ గ్రామంలో పలుకుబడి అన్నది మిక్స్డ్ గా ఉంది. అలాగే స్టూడెంట్స్ కి కూడా చాలా మిక్స్డ్ గా ఉంది. కాబట్టి కొంచెం తీవ్రంగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా ఉద్యోగాల కోసం కానీ మీరు వెళ్ళేటట్లయితే అది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే వీసా ప్రయత్నించే వారికి కూడా ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 3, 4వ తారీఖు చంద్రుడు కన్యలో ఉంటాడండి. సో మీ ఫైనాన్స్ వ్యవహారాలు అన్ని బాగా కలిసి వస్తాయి. మంచి సత్సంగత్యాన్ని పొందుతారు. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా 5, 6వ తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. కలత్రంతో మంచి అన్యోన్యత, ప్రేమాభిమానాలు బాగా వృద్ధి చెందుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని బుధుడు, శుక్రుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ఆరోగ్యంగాను, ఆకర్షణీయంగాను ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే కళత్రంతో మంచి ప్రేమాభిమానాలని, అన్యోన్యతని పొందుతారు. ఎవరైనా వివాహాలు చేయదలుచుకునేటువంటి ప్లానింగ్ లో ఉన్నట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు మేనత్త కూతురు గాని లేదా మేనమామ కొడుకు గాని ఎవరైనా ఉన్నట్లయితే మీరు వారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. విందు వినోదాలలో తేలియాడుతారు. నిద్ర, ఆహార, విహార విషయాలలో ఏ విధమైనటువంటి లోటు అన్నది ఉండదు. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే అండి, 8వ భావంలో కుజుడు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈ సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడండి. అయితే ఈ 8వ భావాన్ని గురువు కూడా చూస్తూ ఉండటం వలన మీరు ఏ పనులు స్టార్ట్ చేసినా ఆ పనులు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఆరంభ శూరత్వంగా ఉంటుంది ఏ పనులైనా. కాబట్టి మీరు ముందే ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది.
ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కలుగుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటే అండి, చంద్రుడు 31 నుంచి 2 రాత్రి దాకా సింహంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు గురువు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అంటే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా 3, 4 తారీఖు చంద్రుడు కన్యలో ఉంటాడండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీరు కొంచెం జాగ్రత్తగా కష్టపడి ఉండవలసి ఉంటుంది. అలాగే గ్రామంలో పలుకుబడి అన్నది తగ్గుతుంది. ఉన్నత విద్య కోసం కానీ లేదా ఉద్యోగాల కోసం కానీ విదేశాలకు వెళ్ళే వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వారికి సక్సెస్ కాలేకపోవచ్చు. అలాగే వీసా ప్రయత్నించే వారికి కూడా సక్సెస్ కాలేకపోవచ్చు. అయితే మీ జన్మ జాతకంలో చంద్ర మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఈ సమయాల్లో మీరు ట్రై చేస్తున్నట్లయితే చంద్రుడికి సంకల్పయుతంగా మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా 5 తారీఖు 6 తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. సో మీ ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపారస్తులైనట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మనీ బ్లాక్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే చిన్న పిల్లలు ఉన్నటువంటి వృషభ లగ్నం వారికి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నానికి 6వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపారస్తులైనా ఇది చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి కానీ లేదా లాయర్ వృత్తుల్లో ఉన్న వారికి కానీ మంచి ప్రాక్టీస్ ఉండడానికి ఆస్కారం ఉంది. రుణ బాధలు అన్నవి తీరుతాయి. శత్రువులు అనేవారు ఉండరు. అయితే 7వ భావంలో సూర్యుడు కుజుడు ఉన్నారు. అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ కలత్రంతో వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంది. దానివల్ల భావ విభేదాలు తగాదాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోయినట్లయితే చినికి చినికి గాలివాలైనట్టు పెద్దగా అవి తగాదాలు రావడానికి ఆస్కారము ఉంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కుజ మహాదశ సూర్య మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా మిథున లగ్నం వారు వివాహాలు చేయదలుచుకునేటువంటి ప్లానింగ్ లో ఉన్నట్లయితే ఈ సమయాలలో ఇది మంచిది కాదు అని చెప్పవచ్చు. మీరు పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. లేకపోతే అనవసరమైనటువంటి తగాదాలు రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాదు మీ లగ్నాన్ని ఈ సూర్యుడు కుజుడు కూడా చూడటం వల్ల మీకు శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోతారు. త్వరగా నీరసించిపోవటం ఇటువంటివన్నీ జరుగుతాయి. కలత్రంతో అన్యోన్యత అన్నది ఉండదు. ఇంకా 9వ భావంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా పెద్దవారి నుంచి మీకు చర ఆస్తులు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఎవరైతే ట్రేడింగ్ కానీ లేదా గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో కానీ బెట్టింగ్ వ్యవహారాల్లో ఉన్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే వృద్ధులకి మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 31 నుంచి 2 ఈవినింగ్ దాకా సింహంలో ఉన్నాడండి. సో ఇదంతా మిక్స్డ్ గా ఉందండి. ఇంకా 3, 4 తారీఖు చంద్రుడు కన్యలో ఉంటాడు. సో మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ స్థిర ఆస్తులు ఏమన్నా ఈ సమయాల్లో తీసుకుంటే అవి పెద్దగా కలిసి రావు లేదా అందులో నష్టపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో టెన్షన్స్ ఉండడానికి పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవడానికి కూడా ఆస్కారం ఉంది.
ఇంకా 5, 6 తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. సో ఈ సమయాలలో మీ గ్రామంలో పలుకుబడి అన్నది కోల్పోతారు. అలాగే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. బాగా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ అన్నది ఏర్పడుతుంది. వీసా ప్రయత్నించే వారికి కూడా సక్సెస్ కాలేకపోవచ్చు. అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నానికి 5వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కి ఇది సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే మీరు ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా గురువులని నమ్మి గురువులు అని అనుకుంటారు కానీ వారు దొంగ సన్నాసులు లేదా బుడ్డ సన్నాసులు అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి వారిని నమ్మి అనవసరమైనటువంటి ధన నష్టాన్ని పొందుతారు. ఇంకా 6వ స్థానం చూసినట్లయితే ఈ 6వ స్థానంలో గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా బంగారం తాకట్టు పెట్టాలన్నా లేదా బంగారం లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 8వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నారండి. దానివల్ల మీకు ప్రమాదాలు జరగడానికి, లేడీస్ నుంచి అపనిందలు అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. అపశృతులు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 10వ స్థానాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా టెన్షన్స్ అన్నవి ఏర్పడతాయి. పై అధికారుల నుండి విమర్శలన్నీ ఎదుర్కొంటారు. అలాగే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 31 నుంచి 2 ఈవినింగ్ దాకా సింహంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శనీశ్వరుడు గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మీ వాక్కు వలన స్త్రీల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 3, 4 తారీఖు చంద్రుడు కన్యలో ఉంటాడండి. సో ఈ సమయాలలో మీ కనిష్ట సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. ఇంకా 5, 6వ తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. మీ స్థిర ఆస్తులు బాగా వృద్ధిని చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఏమైనా స్థిరాస్తులు తీసుకోవాలన్నా లేదా స్థిరాస్తులు అమ్మాలనుకున్నా మీరు 5వ తారీఖు 6వ తారీఖు ప్లానింగ్ చేసుకోండి. అవి బాగా కలిసి వస్తాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, 4వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కూడా ఉన్నారు కాబట్టి మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. స్థిరాస్తులలో మోసపోవటం కానీ లేదా అన్యాక్రాంతం అవడం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 1కి 2 సార్లు మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అలాగే స్థిరాస్తులు ఏమైనా తీసుకోవాలనుకున్నా కొంచెం డాక్యుమెంటేషన్ బాగా చెక్ చేసుకోండి. లేకపోతే లిటిగేషన్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా 5వ స్థానాన్ని చూసినట్లయితే సూర్యుడు కుజుడు ఉన్నారు. అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది స్టూడెంట్స్ కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి గాని ఉద్యోగాలు చేయడానికి గాని వెళ్ళేటట్లయితే ఇది చాలా చక్కటి సమయం అండి. గ్రామంలో మంచి పలుకుబడిని గాని అధికారాన్ని గాని కలిగి ఉంటారు. అలాగే మాతృ విద్య యందు మంచి మమకారాన్ని పొందుతారు. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. లేకపోయినట్లయితే శనీశ్వరుడికి సంకల్పయుతంగా దానం చేసుకోండి. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. సత్సాంగత్యం పేరుతో ఊరికినే ధనం ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది.
అంతేకాదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ని ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలని పొందుతారు. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 31 నుంచి 2 ఈవినింగ్ దాకా లగ్నంలో ఉన్నాడండి. అయితే శనీశ్వరుడు గురువు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఏమైనప్పటికీ మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా 3, 4 చంద్రుడు కన్యలో ఉంటాడండి. సో మీ వాక్ వలన ముఖ్యంగా లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీ వాక్ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా 5, 6 చంద్రుడు తులలో ఉంటాడండి. ఇది మిక్స్డ్ గా ఉందండి. ఎందుకంటే గురువు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి మిక్స్డ్ గా ఉంది అని చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇక కన్యా లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చెప్పుకుంటేనండి, మీ స్థిరాస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. స్థిరాస్తులు తీసుకోవాలనుకుంటే కొంచెం మీరు పోస్ట్పోన్ చేసుకోవటమే ఇంపార్టెంట్. లేకపోతే అందులో నష్టం గాని లేదా తగాదాలు రావడం గాని ఇటువంటి ఆస్కారం ఉంది. ఇంకా ఆరో భావాన్ని చూసుకున్నట్లయితే ఇందులో శనీశ్వరుడు ఉండటం వలన మీరు ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపారస్తులైనట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి కానీ లాయర్ వృత్తిలో ఉన్న వారికి కానీ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇంక 8వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీరు ఏ పోటీల్లో పాల్గొన్నా అందులో మంచి ప్రతిభని చూపించగలుగుతారు. అలాగే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 31 నుంచి 2 ఈవినింగ్ దాకా సింహంలో ఉంటాడండి. ఇది బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఏమైనప్పటికీ మీకు ఈ సమయాల్లో దుష్ట సాంగత్యం ఏర్పడడానికి అలాగే ముసలి వారికి బాగా కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 3, 4 చంద్రుడు లగ్నంలో వస్తాడు. సో మీరు ఈ సమయాల్లో శారీరకమైనటువంటి శ్రమ అలాగే హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంది. 5, 6 తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. సో ఈ సమయాల్లో మీ వాక్ వలన లేడీస్ నుంచి బాగా అపనిందలు అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీకు కోపం తగ్గించుకొని ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ తులా లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు రాజకీయ నాయకులైతే ఇది చాలా చక్కటి సమయం అండి. మీ వాక్కు వలన ఇతరులని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతారు. పూర్తిగా మిమ్మల్ని ఫాలోయింగ్ చేసుకోగలుగుతారు. అలాగే మీరు వాక్కు వలన స్త్రీలని బాగా ఆకర్షించగలుగుతారు కూడా. ఇంకా 5వ స్థానంలో శనీశ్వరుడు ఉండటం వల్ల విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఒక్కసారి చదివినా మంచి స్ఫురణ అన్నది కలుగుతుంది. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంటర్వ్యూలు వెళ్ళే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. బుద్ధి బలము బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు 7వ భావాన్ని చూడటం వల్ల మీ కలత్రంతో మంచి అన్యోన్యతని పొందుతారు. ఇంక 8వ భావాన్ని చూసినట్లయితే బుధుడు శుక్రుడు కూడా చూడటం వల్ల మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. అలాగే ఏ పోటీల్లో పాల్గొన్నా అందులో మీరు గెలుపుని సాధిస్తారు. మంచి సమయ స్ఫూర్తిని కలిగి ఉంటారు. అయితే మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తండ్రితో సరి అయినటువంటి సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ధర్మం పేరుతో ఊరికినే దుర్వ్యయము జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 31 నుంచి 2 ఈవినింగ్ దాకా సింహంలో ఉంటాడండి.
సో మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 3 4 చంద్రుడు కన్యలో ఉంటాడండి. ఈ సమయాల్లో మీకు సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. వృద్ధులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత, ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 5 6 చంద్రుడు లగ్నంలో ఉంటాడండి. అయితే ఇక్కడ గురువు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో బుధుడు శుక్రుడు ఉన్నారు, అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమని పొందుతారు. బాగా అలసిపోవడం జరుగుతుంది. అలసట అన్నది ఏర్పడుతుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ బాగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. మీ ముఖ వర్చస్సు పూర్తిగా అందవిహీనంగా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా రెండో భావాన్ని చూసినట్లయితే మీ వాక్ అన్నది సత్యవాకు, ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది. సో మంచి వాగ్ధాటిగా మాట్లాడడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మీ స్థిర ఆస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థిర ఆస్తుల్లో మోసాలు జరగడానికి కానీ లేదా డాక్యుమెంటేషన్లో లిటిగేషన్స్ ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఆరో భావాన్ని చూసినట్లయితే ఈ ఆరో భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల ఏదైనా ఆయుధాల చేత మీ శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి లౌక్యంగా తప్పించుకోవడం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే మీకు అనవసరంగా శత్రువులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఏడో భావాన్ని చూసినట్లయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే వివాహాలు చూసుకునే వారికి ఆ వివాహాలలో అపశృతులు గాని లేదా తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 31 నుంచి 2 నైట్ దాకా సింహంలో ఉంటాడండి. అయితే ఇది బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. 3 4 చంద్రుడు కన్యలో ఉంటాడండి. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే గ్రామంలో మంచి పలుకుబడి జరగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా చక్కటి సమయము. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ లేదా సంతానం కోసం ప్రయత్నించే వారికి ఇది చాలా చక్కటి సమయము. మంచి మాతృత్వాన్ని పొందగలుగుతారు. ఇంకా 5 6 చంద్రుడు తులలో ఉంటాడండి. సో వృద్ధులకి ఇది చాలా చక్కటి సమయము. మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది పొందుతారు. అలాగే ఉన్నత జన్మ కోరుకునే వారికి సత్ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో సూర్యుడు కుజుడు ఉన్నారు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మంచి దేహ దారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కలత్రంతో మంచి అన్యోన్యత, ప్రేమాభిమానాలని పొందుతారు. ఇంకా ఐదో భావాన్ని చూసినట్లయితే ఐదో భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఆరో భావాన్ని చూసినట్లయితే బుధుడు శుక్రుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు శత్రువులు పెరగడానికి ఆస్కారం ఉంది. హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఫైనాన్స్ వ్యవహారాలు, వడ్డీ వ్యాపారస్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనీ బ్లాక్ అవడానికి ఆస్కారం ఉంది. చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 31 నుంచి 2 నైట్ దాకా సింహంలో ఉంటాడండి. అయితే ఇది బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి చరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంకా 3 4 చంద్రుడు కన్యలో ఉంటాడు. సో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 5 6 తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి.
అయితే ఇక్కడ గురువు కూడా చూస్తూ ఉన్నారండి. అయితే మీరు ట్రేడింగ్ వ్యవహారాలు కానీ లేదా బెట్టింగ్ వ్యవహారాలు అన్నట్లయితే కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అకస్మాత్తుగా ఒక్కొక్కసారి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే బుధుడు శుక్రుడు కూడా ఉన్నారండి. కాబట్టి వృద్ధులకి బాగా కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్ వలన అశేషమైనటువంటి జనవాహినిని ఆకర్షించగలుగుతారు. ఇంకా 4వ స్థానం చూసినట్లయితే శనీశ్వరుడు చూడటం వల్ల మీ స్థిర ఆస్తులు ఏదైనా పెంపొందించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 5వ భావాన్ని చూసినట్లయితే బుధుడు శుక్రుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ కి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పవచ్చు. మాతృ విద్య నేర్చుకునే వారికి లేదా సంగీత కళలయందు ఏదైనా విద్యలు నేర్చుకునే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయము. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే సూర్యుడు కుజుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు శత్రువులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి, ముఖ్యంగా కుక్కల నుండి గాని ఎద్దుల నుండి గాని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ వారి నుంచి తగాదాలు రావడానికి, కోర్టు కేసులు ఇటువంటి ఏమైనా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాదు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అయితే వృద్ధులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి, అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల మిక్కిలి ఆందోళనకరంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 31 నుంచి 2 నైట్ దాకా సింహంలో ఉంటాడండి. సో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు కొంచెం దూరంగా ఉండటమే ఇంపార్టెంట్. 3, 4 చంద్రుడు కన్యలో ఉంటాడండి. దానివల్ల మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. పిత్రార్జితాన్ని ఊరికినే ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 5, 6 చంద్రుడు తులలో ఉంటాడండి. సో ఈ సమయాలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎదుర్కొంటారు. పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు ఉన్నారు. కాబట్టి మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ అవలీలగా మీరు చేయగలుగుతారు. ఇంకా 4వ భావాన్ని బుధుడు శుక్రుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ స్థిర ఆస్తులు ఏవైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తుల్లో ఏదైనా వస్తు అలంకరణకి, ఆడంబరానికి సంబంధించిన ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం. అయితే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చండి. గ్రామంలో గ్రామ అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కానీ ఉద్యోగం కోసం వెళ్ళేటట్లయితే ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. వీసా ప్రయత్నించే వారికి కూడా రిజెక్ట్ అవడానికి ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రతిభని చూపించగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు అన్నది పొందుతారు. అయితే అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ విషయాలలోనూ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయవద్దు. తెలియని వాటి మీద మీరు ప్రవేశించవద్దు. అలాగే గవర్నమెంట్ వారి నుంచి తగాదాలు ఏర్పడడానికి లేదా ఆక్షేపణలు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే మిత్ర ద్రోహం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 31 నుంచి 2 నైట్ దాకా సింహంలో ఉంటాడండి. ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కలత్రంతో కొంచెం సైలెంట్ గా ఉంటేనే ఇంపార్టెంట్. ఇంకా 3, 4 చంద్రుడు కన్యలో ఉంటాడండి. సో మీకు అనుకోనటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది.
వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే అనవసరమైనటువంటి అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ వాక్కు వలన స్త్రీల నుంచి అవమానాలు, అపనిందలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 5, 6 తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. మీ చరాస్తులు ఊరికనే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. దైవ దూషణ ఇటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. దానివల్ల మీకు ఇంకా ఎక్కువగా కష్టాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి విషయాలలో మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందని చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ వాక్కు వలన స్త్రీల నుండి అవమానాలు, అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కొంచెం కామ్ అండ్ గోయింగ్ గా ఉండటమే ఇంపార్టెంట్. ఇంకా 4వ స్థానాన్ని సూర్యుడు, కుజుడు కూడా చూస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ కుజుడు బలంగా ఉన్నప్పటికీ సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. కాబట్టి మీ స్థిర ఆస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 9వ స్థానాన్ని చూసినట్లయితే ఇది బుధుడు, శుక్రుడు అలాగే శనీశ్వరుడు చూడటం వల్ల మీ చరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. అక్కల వలన ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 10వ భావాన్ని చూసినట్లయితే సూర్యుడు, కుజుడు ఉన్నారండి. అలాగే గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అయితే వృద్ధులకి ఇది సరి అయిన సమయం కాదు, కష్టకాలం అని చెప్పవచ్చండి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 31 నుంచి 2 నైట్ దాకా చంద్రుడు సింహంలో ఉంటాడండి. అయితే ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఫైనాన్స్ వ్యవహారాల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా 3, 4 చంద్రుడు కన్యలో ఉంటాడండి. మీ కలత్రంతో మంచి ప్రేమాభిమానాలు, అన్యోన్యత అన్నది పెంపొందించుకుంటారు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 5, 6 తారీఖు చంద్రుడు తులలో ఉంటాడండి. సో మీరు ఏ పోటీలో పాల్గొన్నా అందులో మంచి ప్రతిభని, గెలుపుని సాధించడానికి ఆస్కారము ఉంది. See you నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. మీ జన్మ జాతకానికి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి వాట్సాప్ రూపంలో మీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చి ఏం కావాలనుకుంటున్నారో తెలియజేసి బై కన్సల్టెన్సీ రూపంలో మీ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. See you నెక్స్ట్ వీడియో. నమస్తే.